మెట్రో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడానికి కారణాలేంటి? ఉద్యోగులు మెట్రో రైలుని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? కారులో వెళ్లేవారు సైతం మెట్రో ప్రయాణమే సుఖంగా భావిస్తున్నారా? ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎలాంటి కొత్త కోచ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉందా? ఎండల తీవ్రతకు హైదరాబాద్ నగరంలో రోడ్ల మీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే బాలుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉదయం 10 గంటలకు తమ విధులకు వెళ్లాల్సిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడిపోతున్నారు. ఉదయం 8 గంటలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాలంటే ఈ ట్రాఫిక్ కి తోడు పైన ఎండతో సాధ్యం కావడం లేదు. హెల్మెట్ ధరించాల్సి రావడంతో చెమటలు కారిపోతూ వాహనంపైనే స్నానం చేస్తున్నారట. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. మామూలుగానే మెట్రో రైళ్లు రద్దీగా ఉంటాయి. వర్షాకాలం, ఎండాకాలంలో మెట్రో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలలో విధులకు వెళ్తే వర్షాకాలంలో తడిసి ముద్దవుతారు. అదే ఎండాకాలంలోనూ చెమటతో తడిసి ముద్దవుతున్నారు. ట్రాఫిక్ లో గంటల పాటు వాహనంపై వెయిట్ చేయాలన్నా సాధ్యపడటం లేదు. మధ్యలో ఆగే అవకాశం కూడా లేకపోవడంతో మంచినీరు తాగేందుకు కూడా అవకాశం దొరకడం లేదని వాపోతున్నారు. అందుకే మెట్రో రైళ్లకు గత కొద్ది రోజుల నుంచి గిరాకీ పెరిగిందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా మారుతున్నాయి. కార్లలో వెళ్లేవారు సైతం మెట్రో రైలులో ప్రయాణం సుఖంగా ఉందని భావించి ఇటువైపు మళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి నెలలో మెట్రో ఆదాయం పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. కిక్కిరిసిపోయి ఉండటంతో అదనపు బోగీలు కానీ, అదనపు రైళ్లను కానీ వేయాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంది. అమీర్పేట్, మాదాపూర్, రాయదుర్గం వరకు అన్ని స్టేషన్లలో రద్దీ పెరగడంతో మెట్రో రైలు అధికారులు కొన్ని రైళ్లను పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఆక్యుపెన్సీ రేటు పెరుగుతున్నందున రైళ్ల సంఖ్యను కూడా పెంచాలని కోరుతున్నారు. ట్రాఫిక్ కి జడిసి ఈ బస్సులు, 2 వీలర్స్ లో 4 వీలర్స్ లో వెళ్ళాలంటే ఈ టైంలో కష్టం. అదే కొంచెంసేపు నుంచున్న మనం 30 మినిట్స్ 25 మినిట్స్లో మన గమ్యం చేరుకోవచ్చని ఇదే ప్రిఫర్ చేస్తున్నారు ప్రతి వాళ్ళు. అంచేత ఇవి నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెట్టడం కానీ, బోగీస్ కానీ ఎక్కువ పెట్టడం కానీ జరిగితే ఇంకా మెట్రో మనకి బాగా డెవలప్ అవుద్ది. ఇంకా ఆదాయం కూడా గవర్నమెంట్ మెట్రో కూడా బాగా వస్తుంది. అట్లాగే కూడా ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటది అన్నమాట. అయితే ప్రయాణికుల రద్దీ మేరకు మెట్రో సర్వీసులను ఇప్పుడున్న 3 కోచ్ల నుండి 6 కోచ్లకు పెంచేందుకు ఏడాది క్రితమే ప్రణాళికలను రూపొందించారు. మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో నుంచి మెట్రో కోచ్లను తెప్పించనున్నట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు ఎల్ఎన్టీ అధికారులు సైతం కొత్త కోచ్లను తెప్పించనున్నట్లు పలు సందర్భాలలో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందనే విషయంలోనూ స్పష్టత లేకుండా పోయింది. మరోవైపు నగరంలో మెట్రోలను తీవ్రమైన నష్టాలలో నడుపుతున్నట్లు చెబుతున్న ఎల్ఎన్టీ కొత్త కోచ్లను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధంగా ఉందా అనే అంశం కూడా సందేహాస్పదమే.